ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధానాంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 4వ తారీఖు గురువారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇన్ఫోసిస్ ఏడీఆర్ నెగిటివ్లో క్లోజ్ అయింది. విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్స్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి కొద్దిగా బుల్లిష్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినది పరిశీలన చేసినట్లయితే ఐటీ, మీడియా ఆ రెండిట్లో కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. మెటల్, కమోడిటీస్, ఫార్మా, పిఎస్యూ బ్యాంక్, ఆటో సెక్టార్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 90% పైన ఇండియన్ ఇండిసెస్ అయితే పాజిటివ్గానే ట్రేడ్ అయ్యాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే ప్రస్తుతానికి చూడగానే కొద్దిగా గ్రీన్లో కనిపిస్తూ ఉంది. హాంకాంగ్ సంబంధించిన ఫీచర్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. యుఎస్ అంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచరు కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక వాటిని మినహాయిస్తే లండన్ కానీ, జర్మన్, ఫ్రాన్స్, చైనా, యూరోప్, సౌత్ కొరియా, రష్యా, ఏషియా మార్కెట్, జపాన్ అయితే గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తంగా గ్లోబల్గా మనం చూసుకున్నట్లయితే బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్న ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే చెవ్రాన్, అమెరికన్ ఎక్స్ప్రెస్, బోయింగ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్లో యాపిల్, వాల్మార్ట్, సేల్స్ ఫోర్స్ ఇంక్, ట్రావెలర్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఎనీహౌ నిన్నటి రోజున 50% పైన యూఎస్కి సంబంధించిన స్టాక్స్ అయితే నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున జోల్స్ జాబ్ ఓపెనింగ్స్ డేటా అనేది రావడం జరిగింది. ప్రీవియస్గా ఏదైతే నంబర్ ఉందో దానికంటే మంచి నంబర్ అనేది ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ నంబరు ఫోర్కాస్ట్ చేసిన నంబర్ కంటే కూడా తక్కువ రావడం అనేది జరిగింది. ఇది నెగిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు విషయానికి వచ్చేసరికి యూఎస్ మార్కెట్కి సంబంధించి ఏడీపీ నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ డేటా అనేది రిలీజ్ చేస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. అండ్ మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఎలా ఉంది, ఇనీషియల్ జాబ్లెస్ క్లైమ్స్, ఈ డేటా కూడా చూడాలి. ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు ఏంటంటే సర్వీసెస్ పిఎంఐ, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున హెచ్ఎస్బీసీ వాళ్ళు పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు. సర్వీసెస్కి సంబంధించింది అండ్ కాంపోజిట్ పిఎంఐ. ఇది ప్రీవియస్ నంబర్ కంటే కూడా బెటర్ నంబర్ అనేది రావడం జరిగింది. ఇది గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇన్ సింపుల్ వే ఏంటంటే మన సర్వీసెస్ కానీ ఇవి ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది, వాటికి స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. M3 మనీ సప్లై ఏ విధంగా ఉంది అనే డేటా కూడా రిలీజ్ అయింది. ప్రీవియస్ దాంతో పోలిస్తే లిక్విడిటీ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పేసి M3 డేటా చెప్తూ ఉంది. ఈ రోజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. నిన్నటి రోజున యూఎస్ సంబంధించిన స్టాక్స్ అయితే ఆల్మోస్ట్ స్టడీగానే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద అందరూ కూడా రేట్ కట్ అనే దాని గురించి అండ్ పేరోల్స్ సంబంధించిన డేటా గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రాబబ్లీ సెప్టెంబర్ రేట్ కట్ అనేది క్రూషియల్ అయితే అయ్యే అవకాశం కనిపిస్తుంది. జిఎస్టీ రేట్ కట్ అనేది ఈ సెంటిమెంట్ అనేది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ని పాజిటివ్గా అయితే లీడ్ చేస్తూ ఉంది. ఆ సెంటిమెంట్ వల్ల నిన్నటి రోజున మెటల్స్ కానీ కొన్ని సెక్టర్స్ అనేది స్ట్రాంగ్గా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. యూఎస్కి సంబంధించిన ట్రేడింగ్ ఫర్మ్ ఏదైతే ఉందో జేన్ స్ట్రీట్, వీళ్ళు ఆప్షన్స్ని మ్యానిపులేట్ చేశారని చెప్పేసి సెబీ క్లెయిమ్ చేసింది. ప్రస్తుతానికి వీళ్ళు మేము ఎటువంటి మ్యానిపులేషన్ చేయలేదని చెప్పేసి అగైన్ ఏంటంటే కోర్టులో పిటిషన్ వేయటం అనేది జరిగింది. ఇది లీగల్ బ్యాటిల్ ఇండియా సెబీకి అండ్ జేన్ స్ట్రీట్కి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఆర్బీఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ఒకవేళ మన దగ్గర పొజిషన్స్ ఉంటే కావాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు అంటే కూడా హోల్డ్ చేసుకోవచ్చు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ పిఎన్బి హౌసింగ్, హెచ్ఎఫ్సిఎల్ అనేది కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే టాటా స్టీల్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా ఉన్నాయన్నమాట. మొత్తం మీద మెటల్స్లో ఒకసారి స్ట్రాంగ్ మొమెంటం అనేది రావడం జరిగింది. ఇక ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి లైఫ్, విప్రో, హిందుస్థాన్ యూనిలివర్ ఇవి నిన్నటి రోజున టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ పీపీఎల్ ఫార్మా, టాటా స్టీల్, కెయిన్స్, ఎల్టీఎఫ్, నైకా వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా ఫర్దర్గా పైకి వెళుతుందని ఎక్స్పెక్టేషన్ పార్టిసిపెంట్స్ నుంచి ఉంది. ఎస్ బ్యాంక్, కోల్ ఇండియా, మణపురం, ఇండిగో వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. ఇండస్ టవర్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తుంది. అంటే ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనిలో కొద్దిగా కిందకి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. యూనోమిండా,
కోఫోర్స్ వీటిల్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఫీచర్స్ బిల్డప్ అనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 71%, షార్ట్ సైడ్ 20% కనిపిస్తుంది. మొత్తం మీద సెంటిమెంట్ నిన్నటి రోజున బుల్లిష్గానే ఉంది బేస్డ్ ఆన్ ద ఫీచర్స్ బిల్డప్. ఈ యొక్క ఫీచర్ నిఫ్టీకి సంబంధించింది మనం పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం. సో కొద్దిగా ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకుంది. ఒకరోజు బాయింగ్ జరిగింది, వీక్ సెల్లర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేశారు. దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. మొత్తం మీద బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ప్రస్తుతానికి లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉందని చెప్పేసి చెప్తుంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అట్ ద సేమ్ టైం ఇంక్రీజ్ అనేది జరుగుతూ ఉంది. ఇక ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అయితే ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్స్లో కానీ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా స్టాక్స్ ద్వారా అయితే బేరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు. క్లయింట్ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు. డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్లోనేమో బ్యారిష్గా ఉన్నారు, ప్రాబబ్లీ హెడ్జింగ్ చేస్తున్నట్టున్నారు. స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 1666 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐఎస్ 2495 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ ఏమో సెల్ చేస్తూ మార్కెట్ని డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 4.12% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బుల్లిష్గా ఉండే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొద్దిగా సైడ్ వేసు, దాని తర్వాత సెల్ ఆఫ్ అగైన్ ఏంటంటే మళ్ళీ నిన్నటి రోజున కొద్దిగా వీక్గా ట్రేడ్ అయింది. ప్రస్తుతం అయితే ఒక 2 పాయింట్లు బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే సో ప్రస్తుతానికి ఈ లో అనేది బ్రేక్ చేయనంతకాలం మనం బుల్లిష్గా అయితే ఉండొచ్చు. దాని తర్వాత బయర్స్ రావడం, దాని తర్వాత సెల్లర్స్ రావడం, దాని తర్వాత బయర్స్ రావడం అనేది జరిగింది. ఎనీహౌ స్లోగా అప్ సైడ్ ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంది. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ అనేది వచ్చిందనుకోండి 24,600 అనేది ఇమీడియట్గా మనకున్న సపోర్టు, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 24,825 అనేది కనిపిస్తూ ఉంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం మనకున్న రెసిస్టెన్స్ 81,140, మనకున్న ఇమీడియట్ సపోర్ట్ 79,937 అనేది కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 54,407, ఇమీడియట్ మేజర్ సపోర్ట్ వచ్చేసరికి 53,084 అనేది కనిపిస్తుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే ఈరోజు సర్ప్రైజ్ అనేది ఇచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రాక్ చేస్తున్నాం. ప్రీవియస్గా బుల్లిష్గా ఇక్కడ క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత కూడా పైకి వెళుతూ ఉంది. సో మొత్తం మీద దీన్ని గ్యాప్ అప్ అంటాం. ఇక్కడ 108 పాయింట్లు ప్రస్తుతానికైతే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నంబర్ అనేది మనం పరిశీలన చేస్తే 24,920 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచరు 24,813 దగ్గర క్లోజ్ అయింది. సో ఫ్రెండ్స్ దగ్గర మనకి 107 పాయింట్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మన స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక యుఎస్ ఆయిల్ అనేది పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి ఒక సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ అనేది జరిగింది. సో ఇంపార్టెంట్ సపోర్టు $62.5, ఇమీడియట్ రెసిస్టెన్స్ $65.06. ఇక గోల్డ్ అయితే ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్ చేసుకుని చక్కగా వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. ఇక సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది అండ్ బుల్లిష్గానే ట్రేడ్ అవుతుంది. న్యాచురల్ గ్యాస్ కొద్దిగా బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. బిట్కాయిన్ వచ్చేసరికి ఒక బౌన్స్ అనేది తీసుకుంది, కొద్దిగా హై లెవెల్లో సైడ్ వేస్ అనేది చూపిస్తూ ఉంది. ఇక ఇండివిజువల్ స్టాక్స్ యాప్టస్ వాల్యూ హౌసింగ్, బిహెచ్ఈఎల్, స్విగ్గీ, పాలిమెడిక్యూర్, షరికా ఎంటర్ప్రైజెస్, బ్లూ స్టోన్ జ్యువెలరీ, జిహెచ్వి ఇన్ఫ్రా అనేది మనం ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిలో స్ట్రాంగ్ మొమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. నిఫ్టీలో వచ్చేసరికి హయ్యర్ టైం ఫ్రేమ్లో న్యూట్రల్లో ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. సో ఫ్రెండ్స్ మొత్తం మీద మనకి ఏడిఆర్స్ నుంచి అయితే బుల్లిష్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ యుఎస్ మార్కెట్స్ అంత బుల్లిష్గా లేదు, ఎట్ ద సేమ్ టైం బేరిష్గా కూడా లేదు. బట్ ఎనీహౌ ఇండియా అనేది ప్రస్తుతానికి రేట్ కట్ ఏదైతే ఉందో ఆ యొక్క న్యూస్ని పాజిటివ్గా అయితే అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది మార్కెట్. సెప్టెంబర్ 22న మనకి రేట్ కట్ గురించి ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. అంటే ఏ ప్రోడక్ట్స్ మీద ఎంత జిఎస్టీ రేట్ కట్ అనేది ఉంటుంది అనేది. సో డెఫినెట్గా మనకి సెప్టెంబర్ 2022 దాకా అట్లీస్ట్ మార్కెట్ అయితే బేరిష్లోకి వెళ్లకుండా ఉండటానికైతే ట్రై చేస్తాయి. ఎందుకంటే అక్కడ
పాజిటివ్ ట్రిగ్గర్ అనేది కనిపించింది కాబట్టి ముఖ్యంగా కన్జ్యూమర్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మనం ఏంటంటే లాంగ్ టర్మ్లో లేదా మీడియం టర్మ్లో అయితే బై చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న కాంటెక్స్ట్లో ఎవ్రీ డిప్ అనేది కూడా మనకు బయింగ్ ఆపర్చునిటీ లాగా అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.